అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తను అనుకున్న విధానాన్ని ఆచరిస్తూ దానికి సంబంధించి ఈరోజు ఒక సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ క్యాడర్ని కాపాడుకుంటూ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలందరి కార్యకర్తలకు ఒక భరోసాగా నిలుస్తూ ఈరోజు తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు ప్రేమ్సాగర్ రావు గారు. అలాగే వారిని నమ్ముకొని వారితో పాటు గతం నుండి పనిచేస్తున్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారు గుర్తించి వారికి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కానీ గతంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కరడు గట్టిన కాంగ్రెస్ వాదిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే గుర్తించి వారికి మాత్రమే టికెట్ కేటాయించి కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా కల్పించాలని చెప్పేసి మంచాల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వారికి ఒకటి విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసినటువంటి గత పాలకులు, గత నాయకులు, గత కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈరోజు మళ్ళీ అదే పెత్తనం కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించి అలాంటి చెంచాగిరి చేసేటువంటి నాయకులను పక్కకు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారిని పక్కకు పెట్టి కేవలం పార్టీ జెండాని నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని పనిచేసినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీరు భరోసా కల్పించి రానున్నటువంటి ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి మరోసారి మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.